అందరికీ శుభోదయం. మన ఛానల్కి స్వాగతం. భగవద్గీత అనేది మనిషిని జీవితంలో సరైన మార్గాన్ని చూపే ఒకే ఒక గొప్ప గ్రంథం. ఈ గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ అనే పాఠ్యాలను నేర్పుతుంది. శ్రీ భగవద్గీత ధ్యానం ఈ జన్మలోనూ జన్మ తర్వాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైనది. గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం. దీని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడు అవుతాడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే. అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం శ్రీమద్ భగవద్గీత యొక్క 100 ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఆలోచన తెలుసుకుంటే మీరు గీత యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలరు. ఈ ఆలోచనలను ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వినండి. శ్రీమద్ భగవద్గీత యొక్క ఒక 100 ముఖ్యమైన ఆలోచనలను తెలుసుకుందాం. భగవాన్ శ్రీకృష్ణుడు వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది. అందుకే మనిషి ఎప్పుడు సత్యం దారిలో నడవాలి. మరణం అనేది ఎవరు మార్చలేని అట్టమటి సత్యం. ఈ సృష్టి ఆరంభం నుంచి జననం మరణం అనే చక్రం నడుస్తూ ఉంటుంది. మనిషి పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా పాత నీరసనమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి. జాని ఎవరైతే చనిపోయిన వాళ్ళ కోసం శోకించడు, బతికి ఉన్న వాళ్ళ కోసం కూడా శోకించడు. ఎందుకంటే చనిపోయిన వాడు మళ్ళీ జన్మిస్తాడని, బతికి ఉన్నవాడు ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు. కర్మ ఒక్కటే అసలైన ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు: మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు. కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు. ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం. కోపం వల్ల మనసు అశాంతం అవుతుంది. ఆవేశంలో మనిషి తనను తానే హాని చేసుకుంటాడు. కృష్ణుడు ఇలా అంటాడు: మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో నీవు నీ దగ్గర ఉన్నది ఈరోజు నీది, రేపు అది వేరొక్కరిది, ఎల్లుండి అది మరొక్కరిది కావచ్చు. నీవు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనసు గాలిలా సంచలమైనది. ఈ మనసే మనిషిని కామ క్రోధాల వైపు తీసుకెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే. ఇలాంటి మరెన్నో ధర్మ సందేహాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.